N24 News. ఖమ్మం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ లో జరిగిన రుణ మాయాజాలం. దీనిపై స్పెషల్ స్టోరీ అందిస్తోంది N24 News. 8.5 కోట్ల ఎస్సీ రుణాల స్వాహా విషయంలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన N24 న్యూస్ మరియు AWJA న్యూస్ జర్నలిస్ట్ బృందం కీలక ఆధారాల సేకరణ. అనూహ్యంగా N24 న్యూస్ CEO అండ్ AWJA న్యూస్ ప్రెసిడెంట్ KKR ఎస్సీ కార్పొరేషన్ ఖమ్మం ఆఫీస్ ను సందర్శించడంతో వరుస కఠిన బాధితులు. ఈడీతో ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ చేసిన KKR. బాధితులు వారి సమస్యలను చెప్పుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని ప్రాధాయపడుతూ సీఎం కేసీఆర్ ను కల్పించమని దీనముగా వేడుకున్న పేద దళిత లబ్ధిదారులు. చెలించిపోయిన N24 చీఫ్ పేద దళితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని, తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ. ఆ దిశగా వేగంగా మారిన సమీకరణాలు. ముందు చూస్తూనే ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ లోన్ కు సంబంధించి వేముల సునీల్ నుండి అక్షరాల ₹1,00,000. హూ ఇస్ దిస్ వేముల సునీల్? ఎస్సీ కార్పొరేషన్ ఎంప్లాయ్, ఉద్యోగ ఏమన్నా? ఎస్సీ కార్పొరేషన్ కి అతనికి ఎలాంటి సంబంధం లేదు. బెనిఫిషియరీనా ఏమన్నా? బెనిఫిషియరీ కాదు. మరి హూ ఇస్ హీ? ప్రజలకి 10,000, 20,000, 30,000 డిస్బర్స్ చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఎవరు? మీ దృష్టికి వచ్చిన తర్వాత దాని మీద క్రిమినల్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు ఎస్పీ గారు? ఎంక్వైరీ చేసి ఫుల్ రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇచ్చాక కేసు పెట్టారు. ఇప్పుడు ఎస్పీ గారికి క్రిమినల్ చేస్తే ఇతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది, బాధితులకు కూడా న్యాయం జరుగుతుంది ఇమీడియట్ గా. ఇంకా సార్ మరి వీళ్ళకి ఎన్ని రోజుల్లో న్యాయం జరుగుతుందని, ఎందుకంటే చాలా మంది వరకు మేము ప్రభుత్వం దగ్గరికి వస్తాం, మేము మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వస్తాం, కేసీఆర్ గారికి మేము ఆయన దగ్గరనే తేల్చుకుంటాం, మా డబ్బులు తీసుకోవడానికి వాళ్ళు ఎవరు, మాకు ఎస్సీ కార్పొరేషన్లో న్యాయం జరగట్లేదు, బయట జరగడం లేదు, వచ్చే ఎవరైతే మధ్యవర్తి ఉన్నాడో అతను చాలా వరకు బ్లాక్ మెయిల్స్కి ఇచ్చేస్తున్నాడు అనుకుంటూ మాకు మీడియా కూడా వాళ్ళ ఆడియో టేప్ రిలీజ్ చేయడం జరిగింది. ₹1,00,000 శాంక్షన్ అయినాయి సార్. ₹1,00,000 వద్దమ్మని 3,00,000 శాంక్షన్ అయింది అమ్మ, నేను కోర్టులో వేసి తెచ్చిన అని చెప్పాడండి వేముల సునీల్ గారు. అయితే సరే అని నేను నమ్మి చెప్పులు కొట్టు కాడికి పోతే అలాని బాలరాజుని తీసుకొని నువ్వు మా ఇంటికి వచ్చేయమ్మా హౌసింగ్ బోర్డు అని చెప్పిండు. చెప్తే సర్లేనని ఆశతోటి నేను పోయా సార్. పోయినాక ఏం చేసిండు, నీకు 3,00,000 లోన్ వద్దామ్మా, ఏందమ్మా నువ్వు బీదరాలుగా బతుకుతున్నావు కదా, నీకే వస్తాయి, గవర్నమెంట్ సొమ్ము ఎందుకు పోగొట్టాలన్నాడు. అంటే సార్ నన్ను నమ్మాడు సార్. 4,000 తీసుకొచ్చి నీకు సొంతంగా నేనే చేస్తా, నువ్వేమి ఇవ్వద్దు, మొత్తం లోన్ నీకే ఇస్తా, నీ బుద్ధులు ఉన్నంత నాకు ఇయ్యను అన్నాడు సార్. అంటే సర్లే అని నేను నమ్మినాక ఆ లోన్ ఎప్పుడు వచ్చింది కూడా తెలియదు. ఇట్లా మా అమ్మాయికి డెలివరీ కేసు వస్తే నేను పోతే రా మా ఇంటికి రా వచ్చి ఇస్తా అని అన్నాడు. ఒకసారి 10,000, ఒకసారి 20,000, ఒకసారి 30,000 ఇచ్చిండు. అంతే సార్, నాకేమీ లేదు. 3,00,000 లోన్ శాంక్షన్ అయింది, నీకు కొట్టేసి మొత్తం వస్తుందమ్మా, సరుకు వస్తుంది అన్నారు. బ్యాంక్ మేనేజర్ గారు వాళ్ళందరూ నా చెప్పులు షాప్ చూశారు. నేను బస్ స్టాండ్ కాడ చెప్పులు కుడతా సార్, ఆడికి కూడా వచ్చారు. వచ్చినాక సర్లే వాళ్ళు బ్యాంక్ వాళ్ళ ఇంటికి వచ్చారు. నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చినాక ఏంది సార్ ఇక్కడికి వచ్చారంటే, నీకు ఏదమ్మా నీ 3,00,000 సరుకు ఏది, ఇదేనా, నీకు ఒక ఇల్లు నిండి ఉండాలిగా సరుకు అని అడిగారు. అసలు నాకేమీ రాలేదు సారు, నాకు వచ్చిందే 1,65,000 ఇచ్చిండు సారు వేముల సునీల్ గారు. నాకేమీ ఇవ్వలేదు సారు, నేను ఎట్లా పెట్టాలి సరుకు, నాకు ఏడ నుంచి వస్తుంది సార్, నేను బతికేదే బీదరాలుగా, అసలు ఏమీ లేదు సార్, నాకు 65,000 ఇచ్చిండు, నేను ఎట్లా కట్టాలి సార్ మీ బ్యాంకులో అని అడిగితే ఒకసారి ఆ నోటీస్ తీసుకొని బ్యాంకింగ్ కాడికి రా అన్నాడు. వస్తా సార్, మీరు ఎక్కడ కూర్చోబెట్టినా అక్కడ కూర్చుంటాను నేను, నాకు భయం వేయలేదు సార్ అని చెప్పేసిన. ఈ లోపల సునీల్ గారు ఫోన్ చేసి నువ్వు ఆ నోటీస్ తీసుకొని నా ఇంటికి రా అమ్మ అన్నాడు. పోయినా అది ఇవ్వమంటే ఇచ్చిన, నా ఆధార్ కార్డు, నా అకౌంట్ బుక్ మొత్తం ఇచ్చి ఇక నీకు నాకే సంబంధం లేదమ్మా అని చెప్పి పంపించాడు సార్. నేను ఒక 2 నెలల్లో పాస్పోర్ట్ చేసుకుంటూ ఉంటున్నాను.
అయితే మేము గత 2014 నుంచి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పెడుతూ ఉండగా 2017లో శాంక్షన్ అయిందని చెప్పాను. ఒక ఏముల సునీలు అనే అతను ఫోన్ చేసి, అమ్మ నీ పేరేంటి, నువ్వు కొమ్ము చంద్రకళ అంటే అవును సార్ అని అన్నాను. అన్నాక ఒకసారి శ్రీరామ్ హిల్స్ దగ్గరికి రామ్మా, నీకు లోన్ శాంక్షన్ అయింది అని చెప్పని అన్నారు. అంటే నేను వెళ్ళే ముందు ఫోన్ చేసి మళ్ళీ అన్నారు ఫోన్లోనే, నీకు 2 నిమిషాల్లో ఇక్కడికి రావాలి నువ్వు అని చెప్పని అన్నారు. 2 నిమిషాల్లో రావడం కుదరదు సార్, నాకు నేను వేరే దగ్గర ఉన్నాను, పని దగ్గర వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాను నేను అన్నానంటే, పని తర్వాత అమ్మ నీకు డబ్బులు ముఖ్యమా పని ముఖ్యమా రాను అని చెప్పానని గట్టిగా బెదిరిస్తే వెళ్ళాను. నేను అడిగి అక్కడికి వెళ్ళాక సార్ అన్నారు, నీకు ₹1,00,000 లోన్ శాంక్షన్ అయిందమ్మా, నీకు ₹1,00,000 కాదు, నేను ఎస్సీ కార్పొరేషన్ నుంచి చైర్మన్ గారు మాట్లాడుతున్నామ్మా, నీకు 6 లక్షల లోన్ నేను శాంక్షన్ చేస్తున్నా, నీకు ₹1,00,000 అవసరం లేదు, నీకు భర్త లేడని ఆధార్ కార్డులో తేలింది, నీ పిల్లలకి ఏదైనా ఆధార్ కావాలంటే 6 లక్షల లోన్ తీసుకో, నువ్వు ఒకవేళ అక్కడ డ్రా వేసినా నువ్వు డ్రా దగ్గర కూడా వెళ్ళమాకు, ఇక్కడికే రా నువ్వు, నేను సార్ని కాబట్టి నీకు చేస్తా, నేను నీ దగ్గర నుంచి నాకు రూపాయి అవసరం లేదు, ఒక 10,000 మాత్రం ఖర్చు అవుతాయి పేపర్లకి బ్యాంకులో అటు ఇటని, ఒక 10,000 తీసుకొని రా అని చెప్పానంటే నా దగ్గర లేవు సార్ అన్న, నేను ఎక్కడైనా ఇప్పిస్తా కానీ నాకు వడ్డీ ఇప్పించు అని చెప్పానని అన్నారు. అదే ప్రకారం నేను వడ్డీకి బయట తీసుకొని వెళ్ళాను. ఇచ్చిన సార్ కూడా చెప్తా అన్నారు అడిగితే, ఆ సార్ దగ్గరికి వెళ్తే ఆ సార్ కూడా అవునమ్మా వస్తున్నాయి కదా తీసుకెళ్ళి పెట్టుకో అని చెప్పాను. ఆ సార్ కూడా అన్నారు 10,000 తీసుకెళ్తే 10,000 సరిపోవని మళ్ళీ అన్నారు. సరే సార్ లోన్ వచ్చాక చూద్దాం లేండి సార్, ముందైతే లోన్ శాంక్షన్ చేయకు చెప్పేసి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఏ బ్యాంక్ దగ్గరికి అయినా నువ్వు వెళ్ళొద్దు నేనే వెళ్తా, నేను పిలిచినప్పుడే మీరు రాండి అన్నారు. అదే ప్రకారం ఎక్కడికి మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ దగ్గరికి సార్ దగ్గర ఈడీ గారి దగ్గరికి కూడా మీరు వెళ్ళొద్దమ్మా, వాళ్ళు ఫోన్లు చేసినా మీరు వెళ్ళొద్దు, నేను ఫోన్లు చేస్తే శ్రీరామ్ హిల్స్కి రండి, ఏదున్నా మా ఇంటి దగ్గరే మాట్లాడదామని ప్రతిదానికి ఇంటి దగ్గరికే, అది కూడా 6:30, 7 ఫోన్లు చేసి ఇంటి దగ్గరికి రప్పించడం, పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవడం, మళ్ళీ పాస్ ఫోటోలు తర్వాత ఆధార్ కార్డులు అన్నీ ఒరిజినల్ నాకు ఇవ్వండి అని చెప్పని ఒరిజినల్ తీసుకోవటం, అయ్యో నేను ఒరిజినల్ తేలేదు సార్ నేను డూప్లికేట్ తెచ్చానని జీరాక్స్లు ఇచ్చి రావడం అట్లా జరిగినాయి. తర్వాత కూడా ప్రతి దానికి కూడా నువ్వేంటమ్మా ఫోన్ చేసిన గంట సేపటికి వస్తావు, నగరాలు వేస్తున్నావు, నాటకాలు వేస్తున్నావు, రమ్మంటే రావు, నువ్వు ఇళ్ళలో పని చేసేదాన్ని ఇలా ఉంటావా, నీకు భర్తే లేడన్నావు, తాడెందుకు, బంగారం తాళ్ళు ఉన్నాయి మీకు అని చెప్పని గ్యారంటీ వస్తువులు వేసుకొని వెళ్ళటం కూడా, పిచ్చి చెవులే పెట్టుకున్న నీకు బంగారం ఉంది, నీకు భర్తే లేడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి అడగటం, చాలా వరకు మనసు చాలా బాధపడ్డది సార్. ఎంత అన్నదమ్ములకు చెప్పుకోలేని మాటలు కూడా చాలా అన్నాం మేము. ఒకరోజు నా కొడుకు 22 సంవత్సరాల కొడుకు సార్ నాకు ఉన్నది, నా కొడుకు పక్కన వచ్చి అమ్మాయి లోన్ అవసరమా, నువ్వు చిన్నప్పటి నుంచి ఎంత సాధించువో మాకు తెలుస్తుంది, నువ్వు అట్లా అంతా కూడా కరెక్ట్ కాదు సార్, మాకు లోన్ ఏముంది వెనక్కి తీసుకొని వచ్చిండు నా కొడుకు. అయినా నాన్న నీకు వంటలు అంటే ఇష్టం కాబట్టి నువ్వు వంటలైనా టెంట్ హౌస్ పెట్టిందాన, నేను టెంట్ హౌస్ సామాన్లు వస్తే నువ్వు ఒక దగ్గర కూర్చొని. పేద ప్రజల రుణాల విషయంలో లబ్ధిదారులకు మోసం చేసిన దళారులపై కేసు నమోదు చేసి ప్రత్యేక విచారణ అధికారిని నియమించిన ప్రభుత్వం. పేద ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన N24 న్యూస్, AWJA న్యూస్ టీవీ ఛానల్ అండ్ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్. ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు మరియు సామాన్యులు. నేను నా శక్తివంతం లేకుండా వాళ్ళకి యూనిట్స్ అందించేవారు. నాకు జస్ట్ 5-6 రోజుల క్రితం కలిశారు నాకు. నేను వాళ్ళకి మాట ఇచ్చాను లబ్ధిదారులకి, ఎవ్వరూ మీరు బాధపడద్దు, ఎవరికి భయపడద్దు, నేను మీ అందరు తరఫున నేను మీ ఇంట్లో అన్నలాగా ఉంటాను, తమ్ముళ్ళలాగా ఉంటాను, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మీ అందరికీ కూడా నేను సహకారం చేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏం జరిగిందో నాకు చెప్పండి. బయటకు వచ్చిన లబ్ధిదారులు 20-25 మంది ఇంకా మొత్తం కూడా క్యూ కట్టే అవకాశం ఉంది. ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత మొత్తం అంతా కూడా గవర్నమెంట్ కూడా విజిలెన్స్ తోటి, ఈడీ తోటి ఎవ్రీథింగ్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఎస్సీ కార్పొరేషన్ అనేది టైం కనుక మేల్కొని ఇలాంటి దళారులని కనుక ప్రోత్సహించకుండా వాళ్ళ మీద సరైనటువంటి నిఘా పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.
వాస్తవానికి బెనిఫిషియరీ అప్లై చేసుకోవాలి, బెనిఫిషియరీ కార్పొరేషన్ దగ్గరకు రావాలి, బెనిఫిషియరీ బ్యాంకర్ దగ్గర పోవాలి. ఇక్కడ బెనిఫిషియరీ ఎక్కడా కూడా కనిపించడం లేదు. దళారీ కనిపిస్తున్నాడు, ఒక సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని చేసినట్టుగా కనిపిస్తా ఉంది మొత్తం కూడా. వైట్ పేపర్ల మీద వాళ్ళ సంతకాలు, అసలు ఆడ మ్యాటర్ ఏది ఉందో లేదో కూడా తెలియదు, అసలు వీళ్ళు కూడా రియలో కాదో తెలియదు. కరెక్ట్. అది నేను నా సాయశక్తిలో ఈ సమస్యను పరిష్కరించి వీళ్ళందరికీ మోస్ట్ ప్రాబబ్లీ ఒక వారం 10 రోజుల్లో అన్ని విధాలా న్యాయం చేయగలుగుతానని నేను విశ్వసిస్తున్నాను. ఈ విషయం మీ ద్వారా నా దృష్టికి రావటం కూడా ఒక రకంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే నేను నా సర్వీస్లో ఎప్పుడూ ఎక్కడా తప్పు చేయలేదు, తప్పును ఎంకరేజ్ చేయలేదు. సాధ్యమైనంత వరకు ఎవరు ఎస్సీలు ఏ టైంలో ఫోన్ చేసినా కానీ వాళ్ళకి స్పందిస్తూ వాళ్ళకి సాయం చేస్తూనే ఈనాడు నాకు గడిచింది. ఇప్పుడు ఈ రిటైర్మెంట్లో మీ ద్వారా నాకు మంచి అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతమందికి ఒకసారి నా సాయం చేయగలగడం, వీళ్ళందరూ నేను ఉన్నా రిటైర్ అయినా ఒకవేళ అసలే లేకపోయినా వీళ్ళందరూ నన్ను తలుచుకుంటారు. నా పేరు 10 మంది తలుచుకోవాలనేదే నా ముఖ్య ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే నేను వాళ్ళందరికీ సహాయకారిగా ఉంటాను, అందరికీ సాయం చేస్తాను, అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాను. ఇదండి పరిస్థితి. ఈ 200 మందిలో 10-15 మంది నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. వాళ్ళ దృష్టిలో నేను ఎంక్వైరీ చేస్తున్నాను. చేసి దీని మీద ఒక రిపోర్ట్ కలెక్టర్ గారికి పెట్టి కలెక్టర్ గారి ద్వారా ఎవరైతే దీంట్లో మోసం చేశారని బయటపడిందో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏంటంటే కోర్టు నుంచి ఏదైతే 199 మెంబర్స్కి ఎగ్జామ్షన్ తీసుకొచ్చారు, ఈ 199 మెంబర్స్ తీసుకొచ్చినటువంటి ఒక థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క యూనిట్ కూడా లేదు, ఈ కొటేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి లేడు, నోటీసులు మాత్రం లబ్ధిదారులకు అందినాయి. ఇప్పుడు అందులో ఎల్ఓసి అంటే టోటల్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్నారు. మహిళలకు కొంతమందికి 2-3 వేల జీతాలు ఉంటే నెలకు 7,000 కట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవనం సాగించేది ఎట్లా? నేను నా సహాయశక్తుల లబ్ధిదారికి న్యాయం చేయడానికి బ్యాంకు ద్వారా యూనిట్ పెట్టించడానికి ట్రై చేస్తున్నాను సార్. ఆ క్రమంలో యూనిట్ పెట్టియడానికి ఎవరైతే డబ్బులు లేవు కదా, బ్యాంకులో డబ్బులు లేవు కదా, మీరు యూనిట్ పెట్టియడానికి ఓకే, డబ్బులు నేను ఎంక్వైరీ నేను పర్సనల్గా వాళ్ళతో మాట్లాడితే కానీ నేను చెప్పలేను, వీళ్ళతో కలవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇంత అమౌంట్ లార్జ్ స్కేల్లో అమౌంట్ రిలీజ్ చేసి శాంక్షన్ చేసి వీళ్ళందరూ బాగుపడాలని, ఎస్సీలంతా ఒక ఉన్నత స్థితికి రావాలని ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశం పక్కదారి పడుతుంటే నేను ఇక్కడ ఈజీగా వచ్చి షార్ట్ పీరియడ్ కావచ్చు, కానీ నాకు వీళ్ళందరికీ అంత గవర్నమెంట్ ఏదైతే శాంక్షన్ చేసిందో అది అందజేయాలనేది నా మోటో. కలెక్టర్ గారు సిఇఓ గారికి ఎంక్వైరీకి రాశారు. బాధితులు ఎస్సీ కార్పొరేషన్లో న్యాయం జరగకపోవడం వల్ల కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికన్నా ముందు ఇక్కడ ఈడీ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారని మాకు తెలిసి నా దగ్గరకు వచ్చి కలిశారు. అదే రోజు ఉదయం నన్ను కలిశారు. 15 రోజుల కింద కూడా ఒకటే చెప్పారు, 15 రోజుల్లో న్యాయం చేస్తామని చెప్పారు అన్నారు. ఇప్పుడు కూడా బాధితుల వాయిస్ ఎలా ఉందంటే మేము మళ్ళీ కొంచెం టైం కావాలన్నట్టు అంటున్నారు. వాళ్ళకి నోటీసుల మీద నోటీసులు వస్తూ ఉన్నాయి, బ్యాంక్ నుంచి ఇన్స్టాల్మెంట్స్ కట్టడం. యాక్చువల్గా బ్యాంకులో ఎంత జరిగింది, ఎంత లోన్ వచ్చింది, ఎంత సబ్సిడీ వచ్చింది అన్నది కూడా దాని ఇగ్నోరెంట్స్, ఇలిటరేట్స్. వాళ్ళ బాధితులంతా కూడా చదువుకుని వాళ్ళు. మరి ఒక దళారీ చేసినటువంటి పనికి ఈరోజు ఒక 200 కుటుంబాల దగ్గర రోడ్డు మీద పడటం జరిగింది. రేపటి రోజు వీళ్ళ బాధ్యత ఎవరు వహించబోతున్నారు? ఎస్సీ కార్పొరేషన్ వహిస్తుందా? అది అమౌంట్స్ అంటే బ్యాంకుకి రిలీజ్ అవుతాయి. బ్యాంకులో సబ్సిడీ మాత్రం బెనిఫిషియరీ అకౌంట్లోకే రావాలి. సబ్సిడీ బెనిఫిషియరీ అకౌంట్లోకే రిలీజ్ అవుతుంది. రిలీజ్ కావాలి, అవుతుంది. డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ బెనిఫిషియరీ నాన్ ఆపరేటివ్ అకౌంట్లోకి అమౌంట్ రిలీజ్ అవుతుంది. అయ్యాక బ్యాంక్ మేనేజర్ వాళ్ళ లోన్ అమౌంట్ని వాళ్ళ లోన్ అకౌంట్ నుంచి ఆ అమౌంట్ ఎంతైతే ఈ యూనిట్ కాస్ట్ దానికి ప్రిస్క్రైబ్డ్ ఉందో ఆ లోన్ అమౌంట్ ప్లస్ ఈ సబ్సిడీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన సబ్సిడీ రెండు కూడా
కలిపి డీడీ సప్లయర్కి ఇవ్వాలి. నీ పిల్లలకి ఏదైనా ఆధార్ కావాలంటే 6 లక్షల లోన్ తీసుకో. నువ్వు ఒకవేళ అక్కడ డ్రా వేసినా నువ్వు డ్రా దగ్గర కూడా వెళ్ళమాకు, ఇక్కడికే రా నువ్వు. నేను సార్ని కాబట్టి నీకు చేస్తా. నేను నీ దగ్గర నుంచి నాకు రూపాయి అవసరం లేదు. ఒక 10,000 మాత్రం ఖర్చు అవుతాయి పేపర్లకి, బ్యాంకులో అటు ఇటని. ఒక 10,000 తీసుకొని రా అని చెప్పానంటే నా దగ్గర లేవు సార్ అన్న. నేను ఎక్కడైనా ఇప్పిస్తా కానీ నాకు వడ్డీ ఇప్పించు అని చెప్పానని అన్నారు. అదే ప్రకారం నేను వడ్డీకి బయట తీసుకొని వెళ్ళాను. ఇచ్చిన సార్ కూడా చెప్తా అన్నారు అడిగితే. ఆ సార్ దగ్గరికి వెళ్తే ఆ సార్ కూడా అవునమ్మా వస్తున్నాయి కదా తీసుకెళ్ళి పెట్టుకో అని చెప్పాను. ఆ సార్ కూడా అన్నారు. 10,000 తీసుకెళ్తే 10 అంతా కూడా కరెక్ట్ కాదు సార్. మాకు లోన్ ఏముంది వెనక్కి తీసుకొని వచ్చిండు నా కొడుకు. అయినా నాన్న నీకు వంటలు అంటే ఇష్టం కాబట్టి నువ్వు వంటలైనా టెంట్ హౌస్ పెట్టిందాన్న. నేను టెంట్ హౌస్ సామాన్లు వస్తే నువ్వు ఒక దగ్గర కూర్చొని చేసుకుంటావు. నీకు చదువు లేదు, నువ్వు బతుకుతావు నాన్న అని చెప్పని నేను నా కొడుకుకు నచ్చ చెప్పి సారు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. అట్లా నా బిడ్డ పెళ్ళికి వచ్చిన పిల్లని కూడా సార్ నేను కట్నం ఇవ్వలేక నేను నా అల్లుడు కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి వదిలిపెట్టింది సార్. నేను ఆ డబ్బులు ఇవ్వండి సార్, లోన్ శాంక్షన్ అయింది, 6 లక్షల లోన్ వచ్చింది కదా సార్ ఇవ్వండి అని కూడా అన్నా కూడా ఏంటమ్మా నీకు ఇచ్చేది, ఇస్తా తర్వాత అని చెప్పానని 3 సార్లు పిలిపించి కూడా 3 సార్లు ఒకసారి 50,000 నా బిడ్డని నా అల్లుడు కొట్టి పంపించిండని చెప్తే ఒకసారి 50, ఒకసారి 50, ఒకసారి 25,000, 1,25,000 ఇచ్చారు సార్. ఇంకా డబ్బులు కావాలని అడిగితే నీకు నాటకాలు చేస్తున్నావు, సెకలు చేస్తున్నావు, నువ్వు అట్లాంటి కదా, నువ్వు ఇట్లాంటి కదా నీకు అని చెప్పాను. చాలా చూడు, ఇగో ఎటు చూడాలి, కెమెరా చూడాలి. నా పేరు ఎనుకునూరు వెంకటేశ్వర్లు అండి. నా చర్చి కాంపౌండ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ పెట్టుకున్నాను. లోన్ పెట్టుకుంటే ₹1,00,000 శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత బ్యాంకు దగ్గరికి వెళ్ళిన. బ్యాంకు దగ్గరికి వెళ్తే బాబు మీ ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు శాంక్షన్ అయింది, మరి ఆ శాంక్షన్ అయిన వాటికి సునీల్ అని వేముల సునీల్ అని ఆయన మరి కేసు వేసిండు, మరి అది ఎటవుతుందో తెలియదు. ఆ కేసు అయిపోయిన తర్వాత మరి శాంక్షన్ అవుతుంది అప్పుడు ఇస్తాం మేము అని చెప్పి అన్నారు. అన్న తర్వాత సరే అని చెప్పి ఆగినాం. ఆగిన తర్వాత ఒక 2 నెలల తర్వాత వేముల సునీల్ అనే అతను ఫోన్ చేసి బాబు మీకు లోన్ శాంక్షన్ అయింది, నేను చైర్మన్ మాట్లాడుతున్నా, ఒకసారి శ్రీరామ్ హిల్స్కి రమ్మని చెప్పి ఫోన్ చేస్తే వెళ్ళినాం సార్. వెళ్ళిన తర్వాత మీకు ₹1,00,000 లోన్ వచ్చి అవినీతి అంతంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మరియు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉంటానని తెలిపిన N24 న్యూస్ మరియు AWJA న్యూస్ జర్నలిస్ట్ బృందం. ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే సామాన్య పేద ప్రజల వనరుల మరియు నిధుల ఫలాల విషయంలో రాజీ పడబోమని, జర్నలిస్ట్ సంక్షేమమే కాకుండా ప్రజా సంక్షేమం కూడా మా లక్ష్యమని మరోమారు నిరూపించిన ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లా ఎస్సీ కార్పొరేషన్లో 8.5 కోట్ల రుణాలు స్వాహా అయ్యాయి. అధికారులు, బ్యాంకర్లకు మధ్య దళారులు కుమ్మక్కై నిరుపేదలకు అందవలసిన రుణాలు మధ్యలోనే మార్గం మళ్లించారు. నకిలీ కొటేషన్లు, నకిలీ బ్యాంక్ బిల్లింగ్ కన్సల్టెన్సీలతో లబ్ధిదారులను దారుణంగా వంచిన వైనం. బ్యాంక్ నుంచి నోటీసులు రావడంతో నెలవారీ వాయిదాలు కట్టాలని బ్యాంకర్లు సూచించడంతో భయపడిపోయి ఆందోళనతో మీడియాని ఆశ్రయించిన లబ్ధిదారులు. వ్యూహాత్మకంగా N24 న్యూస్ మరియు AWJA న్యూస్ జర్నలిస్ట్ బృందం స్టింగ్ ఆపరేషన్ ఆధారాలను స్వీకరించింది. ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్లి బాధితుల ఘోడును వినిపించిన N24 న్యూస్ మరియు AWJA న్యూస్. సీఎం కేసీఆర్ని న్యాయం కోసం కలుస్తామన్న బాధితులు. ప్రభుత్వం తరపున స్పందించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఎస్సీలకు కేటాయించిన నిధులు వారి సంక్షేమానికి ఉపయోగపడాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బాధితులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసానిచ్చిన మంత్రి. దళారులపై కేసులు నమోదు చేసి ప్రత్యేక విచారణ అధికారిని నియమించిన ప్రభుత్వం. ఈరోజు జరిగినటువంటి యొక్క స్కామ్ ఈడీ గారి దృష్టికి కూడా వచ్చింది. 15 రోజుల క్రితం నుంచి కూడా వారు కూడా నివేదికను తయారు చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మధ్యవర్తి వచ్చిన మాట వాస్తవమే. తర్వాత వచ్చేసరికి కొటేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఫేకే, బిల్లింగ్ కాన్సెంట్ ఫేకే అని ముందరగా ఒప్పుకుంటూ ఉన్నారు ఈడీ గారు. కానీ లోన్ ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజెస్ అయినంత వరకు ఎవరైతే బాధితులకు ఉన్నారో ఎస్సీ కార్పొరేషన్ యొక్క బాధిత రాహిత్యం అనేది కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంది. ఎక్కడా కూడా బెనిఫిషియరీ అనేటటువంటి వ్యక్తి ఈడీ ఆఫీస్కి రావడం జరగలేదు, అటు బ్యాంకుకు వెళ్ళడం జరగలేదు. దళారులు మాత్రమే ఒక పెద్ద కీ రోల్ పోషించి ఎంతమంది ఈ యొక్క స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో రోజుకు ఒక పేరు కూడా బయటపడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క స్కామ్లో ఈ యొక్క
ఎస్సీ కార్పొరేషన్ కంప్యూటర్ ఆపరేటర్ యొక్క హస్తం కూడా ఉందన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ అవుతా ఉన్నాయి. సో ఇప్పుడు ఈరోజు ఈడీ గారు ఈ విషయాన్ని ఇమీడియట్గా నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతున్నాను. క్రిమినల్ కేసు ఫైల్ చేయబోతున్నాము, యూనిట్స్ పెట్టబోతున్నాము, యూనిట్స్ను పెట్టిపిస్తామంటున్నారు. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే యూనిట్ పెట్టడానికి కావాల్సినటువంటి డబ్బులు బ్యాంకులో లేవు. తర్వాత మెటీరియల్ సప్లై చేయాల్సినటువంటి కొటేషన్ హోల్డర్ ఎవరైతే ఉంటాడో ఎంటర్ప్రైజెస్ అయి మొత్తం కూడా ఫేక్ అని అర్థమైపోయింది. ఎవరు లేరు. మరి బాధితులకి యూనిట్స్ అందుతాయా? సో వాళ్ళు సేమ్ ఇదే సిచ్యువేషన్లో వాళ్ళు బ్యాంకులు ఇచ్చినటువంటి నోటీసులకు ఏదైతే ఉన్నదో వాటికి సమాధానం చెప్పుకుంటూ వారి యొక్క కష్టం ఇంకా ఏదైతే ఉన్నదో కొద్దిగా రిలాక్స్ అయినా ప్రభుత్వ రుణం తీసుకుని అనేటటువంటి ఈ యొక్క పేద దళిత బాధితులు మొత్తం అందరికి కూడా ఇంకా కష్టాలు పెరిగేటువంటి అవకాశం ఉందనేది ఒక 2-3 రోజుల్లోనే క్లియర్ కాబోతుంది. ప్రభుత్వం కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకోబోతుంది. మా నేషనల్ మీడియా కూడా దీన్ని స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. జిఐడి గవర్నమెంట్ ఏదైతే ఎస్సీ ఉన్నదో మినిస్టర్ గారితో కూడా డిస్కస్ చేస్తాం. అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి కూడా ఏదైతే ఎస్సీ షెడ్యూల్ ఏదైతే రియంబర్స్మెంట్స్ ఇవి ఉన్నాయో సబ్సిడీ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్కీమ్ కింద ఏం జరిగిందనేది వారి నుంచి కూడా విచారణ అడుగుతాం. ఏదైతేనేమి ఈ పేద దళితుల కష్టాలు తీరాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సో ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి N24 న్యూస్.